రైతన్న, నేను వరి కొయ్యను, నన్ను కాలిస్తే నేలకు పెద్ద నష్టం. సేంద్రియ పదార్థాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ అన్నీ నశిస్తాయి. అలానే జింక్, సల్ఫర్, ఐరన్ కూడా తగ్గిపోతాయి. వానపాములు, సూక్ష్మజీవులు, ప్రయోజనకర పురుగులు నశిస్తాయి. పొగతో కాలుష్యం పెరిగి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ విడుదలవుతాయి. పొగ వలన శ్వాసకోశ సమస్యలు, దగ్గు, కళ్ళు మండుట, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. వాతావరణ కాలుష్యం పెరిగి పొగమంచు ఏర్పడి వాహనాల ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. నేల గట్టిపడి నీటి నిల్వ తగ్గి పంట దిగుబడి పడిపోతుంది. క్రమేపీ నేల చౌడు భూమిగా మారుతుంది. వరి కొయ్యలను కాల్చకుండా పొలంలోనే ఉంచి స్ట్రా చాపర్ లేదా ష్రెడ్డర్ సహాయంతో అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. పొలంలో నీరు పెట్టి ట్రాక్టర్ రోటోవేటర్ సహాయంతో 25 రోజులలో 2 సార్లు దమ్ము చేస్తే వరి గడ్డి కుళ్ళి పంటకు సేంద్రియ కర్బనం అందుతుంది. డీకంపోజర్ వాడినట్లయితే ఈ కుళ్ళేటువంటి ప్రాసెస్ త్వరగా జరుగుతుంది. అలానే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1 ఎకరాకు 1 బస్తా నుండి 2 బస్తాల వరకు వాడినట్లయితే ఈ కుళ్ళేటువంటి ప్రాసెస్ త్వరగా జరుగుతుంది. పశువుల మేత, కంపోస్ట్, మల్చింగ్, బయోగ్యాస్, వర్మీ కంపోస్ట్ కు దీనిని వాడవచ్చు. అలానే మష్రూమ్ సాగు, పేపర్ తయారీ, బయోఫ్యూయల్, పశువుల బెడ్డింగ్, బయోచారు తయారీలో కూడా వాడి లాభాలు పొందవచ్చు. రైతన్న, నేను వ్యర్థం కాదు, నేలకు